వాకేటి శ్రీధర్ గారు మక్తల్ నియోజకవర్గంలో ఏదైతే మా మహాదేవయ్య గారు పోటీ చేసేటువంటి ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానంలో వారు గెలుపొందడం జరుగుతుందని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి వారిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినందుకు గాను ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము భావిస్తా ఉన్నాం. స్వయాన మంత్రిగా ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ కార్యకర్త చనిపోయే విధంగా ఏ రకంగా పాల్పడడం, ఆయన అరెస్ట్ చేసేదాకా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ని ముట్టడి చేస్తూనే ఉంటాం. పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు మేము కట్టడి చేసినాం, అరెస్ట్ చేసినాం, తీసుకుపోతున్నామని. సాయంత్రం వరకు రేపటి వరకు మా వాళ్ళు వస్తూనే ఉంటారు, ముట్టడి చేస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం అంతా కదులుతుంది. ఖచ్చితంగా వాకేటి శ్రీధర్ని అరెస్ట్ చేసేదాకా కూడా ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఈ హత్య రాజకీయాల్ని ప్రేరేపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని చూస్తూ ఉంటారు. రేపు జరగబోయేటువంటి పరిణామాన్ని కాంగ్రెస్ పూర్తి మూల్యం చెల్లించుకుంటుందని కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వాకేటి శ్రీధర్ని అరెస్ట్ చేయాల్సిందిగా మేము భావిస్తున్నాం. మక్తల్లో జరిగినటువంటి ఆత్మహత్య ఏదైతుందో ప్రభుత్వ ప్రేరేపితమైనటువంటి హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేవలం వారి యొక్క విజయానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పరిస్థితిని ఎండగట్టడానికే ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనుకుంటున్నాం. కానీ గ్రామీణ స్థాయిలో ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కోసం కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా తగిన న్యాయం జరగాల్సినటువంటి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత కార్యాచరణ ఏం చేశాం? మా కార్యాచరణ తదుపరి కార్యాచరణ సాయంత్రం ప్రకటిస్తాం. దీనిపైన ఇక ముందుగా తప్పితే వెనుకపోయే సమస్య లేదు. మేమేందో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యాచరణ అతి త్వరలోనే బయట పెడతాం, చూపిస్తాం. మేము రేపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఎలా జరుగుతాయి అసలు? మరి ఈ ఎన్నికల్లో అధికార యంత్రాంగం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒత్తాసుగా మారిపోయింది. ప్రభుత్వం యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ అక్కడ ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. ఈ ప్రలోభాలన్నిటికీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎలక్షన్ ని నిజమైన నిజాయితీతో ఎదుర్కోలేక మా కార్యకర్తలని పొట్టర పెట్టుకున్నారు. ఇలాంటి కార్యకర్తలు ఒక్కరిని పెట్టుకుంటారు కాదు, 100 మంది పుట్టారు. ఎలక్షన్ అనేది ప్రజల చేతితో ఎన్నుకోబడ్డది కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను భయపెట్టేసి బెదిరించేసి ఆత్మహత్య చేసుకోవడానికి దీన్ని నిరసిస్తే గవర్నమెంట్ ని ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా నిరసిస్తారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దీన్ని ఎదుర్కొంటారు. ఈ రోజు బీజేపీ ఒక కాంటెస్టెడ్ క్యాండిడేట్ ని మంత్రి భయపెట్టించి అతన్ని హత్య చేసుకునేలా భయపెట్టించిన మంత్రి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ హత్య ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్య, ఇది ప్రభుత్వం చేయించిన హత్య. ఒక సామాన్య మానవుడిని కాంటాక్ట్ చేస్తుంటే భయపెట్టించిన కాగళ్ళు చాతగాని ప్రభుత్వము. ఈ ప్రభుత్వము అంతా అనుకుంటే ఎలక్షన్లలో గెలిచి నిరూపించుకోవాలి. కానీ గెలిచే వ్యక్తులను భయపెట్టించి భయభక్తులను గురి చేసి ఇలాంటి వ్యక్తులను భయంగా చేస్తే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హత్య ప్రభుత్వం చేసిన హత్య, రేవంత్ రెడ్డి దీనికి రేవంత్ రెడ్డి చేయించిన హత్యగా పరిగణిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. తర్వాత కార్యాచరణ ఏం చేస్తున్నారు? ఇంకా ముందు కార్యాచరణ ఎలక్షన్ రేపు అయ్యాక ఈ కార్యాచరణ డీజీపీ ఆఫీసే కాదు, సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. సీఎం ఇల్లు కూడా ముట్టడి కార్యక్రమం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మేము విజయం సాధిస్తాం అనుకుంటా ఉన్నారు. కానీ ఇది కళ. బీజేపీతో పెట్టుకుంటే ఏ మాత్రం కూడా ముందుకు సాగలేవు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వస్తే తప్పితే మీరు మనగలగలుగుతారు. నేను ఇలా రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉంటారు, మేము రాజ్యాంగాన్ని పరిరక్షించాలని బుక్కు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు. రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం రక్షించడం అంటే ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో దమన నీతి, దమనకాండను
తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి తగిన మూల్యం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా, మరి దాని మీద ఏమంటారు అసలు? మొన్న బీజేపీ కోసం ఆదిపోసు మాటలు మాట్లాడడం అనేది బాగా అలవాటు అయిపోయింది. బీజేపీకి దేశభక్తి, ధర్మం పట్ల, దేశం పట్ల ఉన్నటువంటి భక్తికి మన వేరే పార్టీతో పోల్చే అవసరం లేనే లేదు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక, తట్టుకోలేక వాటిపైన అభాండాలు వేయడానికి మాత్రమే వీళ్ళు నోరు జారుతా ఉన్నారు తప్పితే వీళ్ళకి నిజమైనటువంటి జాతీయ నీతి అనేది లేదని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతా ఉన్నారు దీంతో.